వెల్ఫేర్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బలహీన వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విధానం మమ్మల్ని అందరినీ కూడా ఆ దిశలో నడిపిస్తుంది. ఇష్టాయిష్టాలతో సంబంధమే మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల కేబినెట్ చెప్తుంది. మన ఇష్టాయిష్టాలకు సంబంధించిన అసలు అంశం ప్రస్తావనే రాదు. మన పార్టీ ఎజెండా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు, ఏదైతే 50% మారిందో దాన్ని కూడా తొలగిస్తామని ప్రజల ముందర హైదరాబాద్ లో చెప్పినటువంటి పరిస్థితిని ఇలా కవితమ్మ గారు ఏం చేస్తాను వీలైతే అది స్వాగతించు, దానికి రాజకీయంగా సహకరించు, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి మీకు అవకాశం ఉంటే మీకున్న రాజ్యసభ సభ్యులతో ఆ చర్చ చేపించే ప్రయత్నం చేయండి. అంతే తప్ప రాజకీయ లబ్ధి కొరకు బీసీలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే చైతన్యవంతులైన బీసీలు చూస్తూ ఊరుకోరు అనే మాట కూడా ఈ సందర్భంగా సోదరి కవిత గారికి తెలియజేస్తాను. బీసీల గొంతెత్తినందుకు, బీసీల గురించి ఆలోచన చేసే సరళి మార్చుకున్నందుకు కూడా మీకు సందర్భంగా అభినందనలు తెలియజేస్తాం. सदर बना है, आपको मिनिस्टर बना है और कई जो बीसी के लिए काम कर रही गवर्नमेंट बहुत अच्छी बात है, लेकिन कांग्रेस गवर्नमेंट और पार्टी में माइनॉरिटी का पोजीशन क्या है? कोई मिनिस्टर नहीं है, एमएलए नहीं है, एमपी नहीं है, ना माइनॉरिटी डिपार्टमेंट है, तो इसके लिए क्या देखो आज बैकवर्ड क्लास के इश्यू पर कविता ने धरना किया, उसके ऊपर हमने प्रेस कॉन्फ्रेंस किया, यहाँ तक सीमित करते आपका जवाब दूसरे प्रेस कॉन्फ्रेंस में जरूर आगे जाइए, आपको जवाब ఒక విషయం అండి, బీసీ వర్గాలకు అన్ని చేయూతనిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుంది, బాగానే ఉంది. కానీ ఉప ముఖ్యమంత్రి ఇలాంటి వార్త పెడితే బాగుంటుంది.